అమ్మా వియ్యంకులు ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. బాబు మీరిద్దరూ కలిసి పట్టుకోండి. అమ్మా మీరు కూడా ఇద్దరూ కలిసి పట్టుకోండి. మార్చుకోండి. అయ్యో, మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడే వస్తాను. వైషు, ఎక్కడికి వెళ్ళావమ్మా ఎంతసేపు? ఇక్కడే ఉన్నానమ్మా. వైషు, నువ్వు ఇక్కడికి వెళ్ళావు? వైష్ణవి, నిన్ను రేఖాదేవి దగ్గర ఎలా బుక్ చేస్తానో చూడు. అబ్బా, ఈ రేఖాదేవి ఇంకా రాదేంటి? చా, మిస్ అవుతుందా ఏంటి? వైషు, అప్పుడు ఇప్పుడు మంటల నుంచి నా ప్రాణాలు కాపాడావు. ఎందుకే ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి అనేది. వైషు, ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. నీకే ప్రమాదం జరగలేదు కదా? లేదు అమ్మా. ఈ రోజు లేచిన వేళ విశేషం మంచిదైంది. అమ్మా, లేక అమ్మాయిని తీసుకెళ్లి చీర మార్చుకుని తీసుకురా. అలాగే వెళ్ళు. వెళ్ళు అమ్మా. మిథున, రా. అమ్మా మాలిని, నువ్వు కూడా వెళ్ళు. అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళమ్మా. చా, తప్పించుకుంది. ఏమైంది? అందరూ అదోలా ఉన్నారు.
అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలు రేఖ. మిస్ అయింది. అయినా ఇంకా అయిపోలేదుగా. నేనసలు వదిలేదే లేదు. వదలను. పెద్దమ్మా, మిథున లోపలుందిరా. చీర మార్చేసుకుంది కదా? మార్చేసుకుంది అత్తయ్య. సరే, తనని తారక్ తీసుకొస్తాడు. మనం వెళ్దాం పదండి. రండి పదండి. మీరంతా నా గదిలోంచి వస్తున్నారేంటి? దోచుకోవటానికి ఏమీ పోయి రాలేదు. ఆ అమ్మాయి చీర కాలింది కదా, మేం తెచ్చిన చీర కట్టించొస్తున్నాం. మీరు తెచ్చించీరా? అంత మొహం చిట్లించాల్సిన పనేమీ లేదు. 1,00,000 రూపాయలు కాకపోయినా నాసిరకం చీరేమీ కాదు, ఖరీదైన పట్టు చీరే. చూడు రేఖ, అన్ని విషయాల్లో నేను నాది అనే అహంకారం మంచిది కాదు. ఆనవాయితీలు కాదంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలిసిందా? సమయం సందర్భం లేకుండా సంద దొరికింది కదా అని సాధింపు మాటలు మాట్లాడకండి. జరిగింది మంచికే. కీడులో మేలేంటో కాసేపాగితే మీకే తెలుస్తుంది. ఏమిటే మంచి మేలు అంటావ్? ఆ అమ్మాయి జాతక ఫలమే తనని కాపాడింది. ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా, అదే మంచి అనుకుంటుందేమో. తెలుస్తుందిగా. బలమో భాగ్యమో తొందరెందుకు? లేక మనం వెళదాం పద. రామాల్ని భగవంతుడా, నువ్వు కాపాడింది నా చెల్లెల్ని కాదు, నా ప్రాణాన్ని. అమ్మా.